ఈరోజు ఏ బాధ అయితే నిన్ను గాయపరుస్తుందో అదే బాధ రేపు నీ విజయముగా దేవుడు మార్చబోతున్నారు. నువ్వు రాత్రులు నిద్రపోకుండా మౌనంగా కన్నీరు కారుస్తూ ఉండగా దేవుడు నీ యొక్క కన్నీటిని ఆయన చూసి ఆయన నీ పక్షంగా ఉండి ఒక ప్రణాళికను ఆయన సిద్ధము చేస్తూ ఉన్నారు. నీ కన్నీటిని దేవుడు విజయముగా మారుస్తున్నారు. ఆ కన్నీరే రేపటి నీ విజయానికి విత్తనాలుగా దేవుడు మారుస్తున్నారు. కాబట్టి దేనిని చూసి నువ్వు భయపడొద్దు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. నీ కన్నీటి నుంచి, నిన్ను గాయపరిచే మాటల నుంచి, నీ పరిస్థితిని మార్చే దేవుడు నీ పక్షముగానే అన్నాడు. ఇది నిజము, దీనిని నువ్వు నమ్ము. నీకోసమే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నా కుమారుడా, నీకోసమే మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచారు ఆయన శ్రేష్టమైన వాగ్దానం. చూద్దామండి. మొదటి దినవృత్తాంతాలు 22వ అధ్యాయము 13వ వచనము రెండో భాగముగా మనం చూస్తున్నట్లయితే, నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు, ధైర్యము తెచ్చుకుని బలముగా ఉండుము, భయపడకము, దిగులు పడకము. ఆమేన్. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, నీవు వృద్ధి పొందుదువు, ధైర్యము తెచ్చుకొనుము. ఆమేన్. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారమ్మా. నీవు వృద్ధి పొందుదువు, ధైర్యం తెచ్చువు. నా కుమారుడా, నీ వ్యాపార విషయంలో, నీ పరిచర్య విషయంలో, కుటుంబ విషయంలో, దేని విషయంలో నువ్వు ఈరోజు కన్నీరు కారుస్తున్నావు, దేవుని పాదాలు పట్టుకొని అడుగుతున్నావు. దేవుడు అంటున్నారు, నీ పరిస్థితిని నేను మారుస్తాను, నీ పరిస్థితిని నేను వృద్ధి పొందిస్తాను, నీ పరిచర్య నేను వృద్ధి పొందిస్తాను, నీ వ్యాపారాన్ని నేను వృద్ధి పొందిస్తాను, నీ కుటుంబాన్ని నేను వృద్ధి పొందిస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి మన పరిస్థితి ఏదైనప్పటికీ కూడా మన పరిస్థితిని మన దేవునికి అప్పగిద్దామండి. మన దేవుడు మనల్ని వృద్ధి పొందించి మనల్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నారు. ధైర్యము తెచ్చుకో, నేనున్నాను నీకు. నువ్వు బలము తెచ్చుకో, దిగులు పడకు, జడియకు, భయపడకు అంటున్నారు దేవుడు. కాబట్టి మన పరిస్థితి ఏదైనప్పటికీ కూడా మనకి కలిగిన భయములన్నిటినీ కూడా మన దేవునికి అప్పగిందామని, ఏ విషయంలో దిగులు పడకుండా, చింత పడకుండా, ధైర్యంగా ఉండి దేవుని యొక్క వాగ్దానాన్ని ఎత్తిబట్టి మనం ప్రార్థన చేద్దాము. దేవుడు మనల్ని వృద్ధిలోనికి నడిపిస్తుండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేయర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకొని ప్రేయర్లో ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా. తల్లి ఇచ్చిన వాగ్దానం నా అమ్మ జీవితాలు నూరంతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడునుగాక. యెరూషలేము యేసు నామములో క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలుభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. వివాహాలు కావాల్సిన బిడ్డల ఘనమైన వివాహములు జరుగునుగాక. ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తే చిన్న ప్రార్థన పాత సన్నే చేర్చుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.